Hi everybody, నేను డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి. ఐఎమ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ at KIMS హాస్పిటల్స్ విశాఖపట్నం. ఐఎమ్ ఇన్ దిస్ రేడియేషన్ థెరపీ ఫీల్డ్ సిన్స్ లాస్ట్ 8 years. చాలామంది పేషెంట్స్ నన్ను అడిగే కామన్ క్వశ్చన్, డాక్టర్ గారు రేడియేషన్ థెరపీ ఎందుకు 3 weeks, 4 weeks, 5 weeks, 6 weeks, 7 weeks ఇస్తారు, ఒక్కసారి ఇచ్చేసి ఆపేయచ్చు కదా అని అడుగుతారు. రేడియేషన్ థెరపీ అనేది మనం ఫ్రాక్షన్స్ రూపంలో ఇస్తాం. ఒకేసారి హై అమౌంట్ ఆఫ్ రేడియేషన్ చాలాసార్లు ఇవ్వం. సో రేడియేషన్ డోస్ ఏమున్నదో అది ఫ్రాక్షనస్ వైజ్ డివైడ్ చేస్తాం. ప్రతిరోజు ఒక ఫ్రాక్షన్ ఇస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీడే 1 sitting. ఈ ఫ్రాక్షన్గా ఎందుకు మనం డివైడ్ చేసాము అంటే టు హ్యావ్ అ బెటర్ క్యాన్సర్ క్యూర్, క్యాన్సర్ సెల్స్ని చంపడానికి ఈ ఫ్రాక్షనేషన్ చేసాం. ఎందుకంటే రేడియేషన్ థెరపీ వల్ల వచ్చిన డ్యామేజ్ క్యాన్సర్ సెల్స్ అంత తొందరగా రిపేర్ చేసుకోలేము. మనం రేడియేషన్ ఇస్తున్నప్పుడు ఓన్లీ క్యాన్సర్ సెల్స్నే కాకుండా చుట్టుపక్కల నార్మల్ సెల్స్ కూడా ఉంటాయి. అవి కూడా రేడియేషన్ థెరపీ వల్ల కొంచెం డ్యామేజ్ అవుతాయి. బట్ వాటిలో ఉన్న నార్మల్ సెల్స్లో ఉన్న రిపేర్ మెకానిజం ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ఎఫిషియంట్ కంపేర్డ్ టు ద రిపేర్ మెకానిజం ఇన్ క్యాన్సర్ సెల్స్. క్యాన్సర్ సెల్స్లో వచ్చిన రేడియేషన్ థెరపీ డ్యామేజ్ అవి అంత బాగా రెక్టిఫై చేసుకోలేవు. బట్ వేరేస్ నార్మల్ సెల్స్లో అయిన రేడియేషన్ థెరపీ డ్యామేజ్ వల్ల దే బెటర్ రెక్టిఫికేషన్ చాలా బాగుంటుంది. సో అందుకని మనం ఫ్రాక్షనేట్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ రేడియేషన్ థెరపీ ఇస్తున్నప్పుడు క్యాన్సర్ సెల్స్కి కొంత హై అమౌంట్ ఆఫ్ డోస్ వెళ్తుంది, నార్మల్ సెల్స్కి కొంత అమౌంట్ ఆఫ్ డోస్ వెళ్తుంది. సో దీని ద్వారా వాళ్ళ DNA డ్యామేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్రాక్షన్ మళ్ళీ మనం ఇచ్చినప్పుడు క్యాన్సర్ సెల్స్ ఆల్రెడీ మెల్లగా రిపేర్ అవుతున్నట్టు ఉంటాయి కాబట్టి రెండో ఫ్రాక్షన్ దెబ్బ పడినప్పుడు అవి ఇంకా వాటి DNA డ్యామేజ్ అవుతాయి, వాళ్ళు ఇంకా క్యాన్సర్ సెల్స్ అనేవి చచ్చిపోతాయి. సో అందుకని ఈ ఫ్రాక్షనేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ రేడియేషన్ థెరపీ.